వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమే దారులు వేరులే పయనమే నీ పనిలే అలలే పుడుతూ మొదలే మలుపు కుదుపు నీదే ఆ అద్దమే చూపెను బ్రతుకులలో తీరే ఆ వైపరే తుడిచే కారే కన్నీరే మాటే వినదుగ 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 వేగం దిగదుగ దిగదుగ వేగం మాటే వినదుగ 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 వేగం 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 మాటే వినదుగ 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 వేగం దిగదుగ దిగదుగ వేగం మాటే వినదుగ 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 వేగం 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 పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమే దారులు వేరులే పయనమే నీ పనిలే అలలే పుడుతూ మొదలే మలుపు కుదుపు నీదే ఆ అద్దమే చూపెను బ్రతుకులలో తీరే ఆ వైపర తుడిచే కారే కన్నీరే చిన్న 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 నవ్వులే వెతకడమే బ్రతుకంటే కొన్ని అందులోన పంచవ మిగిలుంటే ఓ నీదనే స్నేహమే నీ మనస్సు చూపురా నీడలా వీడక సాయాన్నే నేర్పురా కలని రాని చెబె కలి కాని నడుచునులే బండి నడుచునులే దారి మరిపోని ఊరే మర్చిపోని కీడకులే శ్రమ విడువకులే తడియారే ఎదపై ముసిరేను మేఘం మనసంత తడిసేలా కురిసేవానా మాటే వినదుగ 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 వేగం దిగదుగ దిగదుగ వేగం మాటే వినదుగ 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 వేగం 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 మాటే వినదుగ 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 వేగం దిగదుగ దిగదుగ వేగం మాటే వినదుగ 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 వేగం 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 పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే ఒక్కటే గమ్యమే దారులు వేరులే పయనమే నీ పనిలే అలలే పుడుతూ మొదలే మలుపు కుదుపు నీదే మరు జన్మతో అంతలా రంగు చినుకులే గుండెపై రాలనా పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమే దారులు వేరులే పయనమే నీ పనిలే అలలే పుడుతూ మొదలే మలుపు కుదుపు నీదే ఆ అద్దమే చూపెను బ్రతుకులలో తీరే ఆ వైపరే తుడిచే
మలుపు కుదుపు నీదే, ఆ అర్థమే చూపెను బ్రతుకులలో తీరే. ఆ వైపర తుడిచే కారే కన్నీరే. చిన్న 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 నవ్వులే వెతకడమే బ్రతుకంటే, కొన్ని అందులోన పంచవ మిగిలుంటే. ఓ నీదనే స్నేహమే నీ మనస్సు చూపురా, నీడలా వీడక సాయాన్నే నేర్పురా. హాయ్ ఫ్రెండ్స్, సాటర్డే ఈరోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ నుంచి అయితే పని చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడైతే మా చిన్నుకి అయితే రిపోర్ట్ వచ్చిందనమాట ఎగ్జామ్ది. మార్కులు అయితే తక్కువ వచ్చినాయి. పని చేస్తూనే ఉన్నది, అందుకోసమే మా లక్ష్మణ్ అయితే టిఫిన్ అయితే తీసుకొచ్చిండు, తినేసినాము. బట్టలన్నీ అయితే ఆరేసిన, 4 days బట్టలు అయితే పిండేసిన ఫ్రెండ్స్. మార్నింగే ముగ్గు అయితే ఇలా వేసుకున్నా. కడపకి అయితే ఇలా అయితే కొత్తగా డిజైన్ వేసుకున్నాను అనమాట. మంచిగా ఉంది. ఓకేనా, పిల్లలు అయితే బయట ఆడుతున్నారు. రిపోర్ట్ అయితే తీసుకొచ్చిండు. ఫస్ట్ ఎగ్జామ్కి సెకండ్ ఎగ్జామ్కి తక్కువ వచ్చినాయి అన్నమాట మార్క్స్ అనేటివి. ఏ గ్రేడ్ నుంచి బి గ్రేడ్ వచ్చేసిండు. ట్యూషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్లో అయితే మంచిగా చదివిండు. ఇప్పుడైతే భయం అనేది పోయిందన్నమాట ట్యూషన్లో మేడంది కూడా. అందుకోసమే ఇట్లా మార్కులు అయితే వచ్చినాయి. ఫైనల్కి అయితే మంచిగా ప్రిపేర్ చేయాలి. చిన్నోడు కదా, యూకేజీ కదా అనేసి వదిలేస్తున్నా. ఇప్పుడైతే మెల్లమెల్లగా వాళ్ళే నేర్చుకుంటారు. క్లాస్ చేంజ్ అవుతుంటే వాళ్ళ మైండ్ కూడా చేంజ్ అయిపోతుంది. ఓకేనా, ఇలా అయితే ఎగ్జామ్ రిపోర్ట్ అయితే ఇచ్చినారు. ఓకేనా, ఏ సెక్షన్ మా చిన్ను మొత్తం 250 మార్క్స్కి ఇంత అయితే వచ్చినాయి. ఫస్ట్ అయితే బాగానే వచ్చినాయి, ఇప్పుడే సెకండ్ బాగా రాలేదన్నమాట. 40 మార్క్స్ మిస్ అయిపోయినాయి, డిఫరెంట్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అయితే ఉంది. ఓకేనా, ఇక్కడైతే పాలకూర పప్పు అయితే చేయడానికైతే పాలకూర కటింగ్ చేస్తున్నా నేను. ఇక్కడ వీళ్ళేమో బాలభారత్ ఛానల్ సిస్టర్స్ అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇద్దరు పని అయితే కంప్లీట్ అయిపోయింది. రిలాక్స్గా కూర్చొని మెల్లగా చేస్తున్నాను అనమాట. మార్నింగ్ నుంచి పని చేస్తూ ఉండేసరికి ఇట్లా వీక్ అయిపోయింది. ఫేస్ అంతా గుంజుకపోయింది నాకు. ఎక్కువ పని చేస్తే వీక్నెస్ అయిపోతాను అనమాట నేను. ఓకేనా, ఇప్పుడైతే స్పీడ్గా అయితే పని చేసేస్తున్నా నేను. ఒక కర్రీ అయిందంటే పని కంప్లీట్, ఏం లేదు ఇంకా. మా బిట్టు ఇక్కడ ఫోన్ పెట్టి నానేసి మా బిట్టు వచ్చి ఇలా చూస్తుండ అనమాట. అల్లరి వేస్తాడు, ఫోన్కే చూస్తుండు. ఇంకా ఇద్దరు అల్లరి చేస్తున్నారు ఫ్రెండ్స్. సాటర్డే రోజు మా చిన్నుకైతే స్కూల్ లేదు. ఎందుకు అని అంటే పేరెంట్స్ మీటింగ్ ఉంది. ఆ రోజే రిపోర్ట్ అనేది ఇచ్చినారనమాట. అందుకోసమే స్కూల్ అనేది లేదు, హాలిడే. మా బిట్టు అయితే పీటలో కూర్చొని అట్లా ఆటలు ఆడుతుండు. అసలు చెప్తే కూడా వినరనమాట. బాగా అల్లరి చేస్తూ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, నా వెనకాల పీటలో కూర్చొని ఇట్లా ఊగుతూ ఉండు. పాలకూర అయితే కట్ చేస్తున్నాను నేను ఇంకా స్పీడ్గా. ఆ రోజు నుంచి స్టార్ట్ అయిపోయిందన్నమాట నాకు ఫీవరు. అది ఇప్పటి వరకు కూడా తక్కువ కావట్లేదు అసలే. వీక్ ఉంది నాకు. బీపీ డౌన్ కావడము, ఫీవరు, బాడీ పెయిన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఓకేనా,
ఈ పాలకూరలో కూడా గంగవాయిల్ కూర అయితే వచ్చిందనమాట, అందుకే కెమెరాకి ఇలా చూపించిన నేను. ఓకేనా, ఇలా అయితే పాలకూర కట్టింగ్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. ఇది సాటర్డే వీడియో, కానీ ట్యూస్డే అయితే అప్లోడ్ చేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే పని వీలు కాలేదు నాకు చేయడానికి, అందుకోసమే చాలా కష్టపడి వీడియో తీసుకున్నా. మళ్ళీ అప్లోడ్ చేయకపోతే వేస్ట్ అయిపోతుంది కదా అనేసి అయితే వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను అన్నమాట ఈరోజు ట్యూస్డే. ఓకేనా, నా ఫోన్ కూడా కొంచెం బాగాలేదన్నమాట. ఇక్కడనేమో పప్పు అయితే వాటర్ తోటి అయితే కుక్కర్లో అయితే పెట్టేసిన ఫ్రెండ్స్. పాలకూర అయితే వేసేస్తున్నా, ఇందులోనే అన్నీ వేసుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు ఇవైతే వేసుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని విజిల్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఒక 4-5 విజిల్స్ వచ్చిందంటే కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. చింతపండు రసం అయితే వేద్దామనేసి ఫస్ట్ టైం అయితే వేస్తున్నా ఇట్లా, కానీ టేస్ట్ బాగానే ఉంది. కానీ కొద్దిగా కారం వేయడం వల్ల టేస్ట్ అనేది వేరే అయిపోయింది అనమాట. పచ్చిమిర్చితో వేస్తేనే బాగుంటుంది పాలకూర పప్పు. ఓకేనా, పిల్లలు అయితే ఆడుతున్నారు. ఇక్కడేమో పోపు అయితే పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. ఇంకా పెట్టు. ఓకేనా, ఇక పెట్టు. ఇలా అయితే రెడీ అయిపోయింది పాలకూర పప్పు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులోకి అయితే పాపడాలు అయితే వేయించి అయితే పెట్టేస్తున్నా నేను. బాసల్లో అయితే ఇన్ని కాలం పట్టాయి అన్నమాట, గ్యాస్ అంతా పొంగిపోయింది పప్పు అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో కూడా ఎంజాయ్ చేస్తున్నాయి. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకేనా, ప్లీజ్ లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్. పాపడాలు అయితే వేయిపోయినాయి, ఇప్పుడైతే అన్నం అయితే తినేస్తాం మేము ఇంకా. ఓకేనా, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.